ఒక ఊర్లో రామాయణం ప్రవచనాలు జరుగుతుంటాయండి. అయితే ఒకతను రోజు పనికెళ్ళి వస్తూ ఉంటూ ఆ ప్రవచనాలు వింటూ ఇంటికెళ్తాడనమాట రోజు. అయితే భార్య ఒక రోజు అడుగుతది, "మీకేం అర్థమైందండి?" అని అడిగితే తనేం జెప్తాడంటే, "నాకేం అర్థం కాలేదని" జెప్తాడు. అలా 10 రోజులు ఆయన ప్రవచనాలు విని రావడం, భార్య అడగడం, ఆయనకి నాకేం అర్థం కాలేదని చెప్పడం, రోజు ఇదే తంతనమాట. భార్య విసిగిపోతదనమాట. కోపమొచ్చేస్తది. "ఏవండీ మీరు తలుపు వెనకాల ఉన్న గుండ్రాయితో నీళ్లు పట్టరండి" అని చెప్తదనమాట. అలా రోజు చెప్తది ఓ 10 రోజులు. చెప్తే గుండ్రాయితో నీళ్లు రావు కదండీ! ఆయన రోజు నీళ్ళల్లో ముంచడం, తీసుకురావడం అలా చేస్తాడనమాట. ఇక 10వ రోజుకి ఆమె ఏం చెప్తదంటే, "మీరు కూడా ఈ గుండ్రాయితో సమానం. దాంతో నీళ్ళు ఎలా తీసుకురాలేము. మీకు ప్రవచనాలు విన్నా మీ బుర్రలోకి ఏమెక్కదు. మీ బుర్ర గూడా గుండ్రాయితో సమానం" అంటదనమాట. అప్పుడు ఆయన చెప్తాడు ఏమిటంటే, రోజు గుండ్రాయి నీళ్ళల్లో ముంచడం వల్ల ఎలా శుభ్రపడిందో, నా మనసు కూడా అలా తేలిక పడింది. నాకు మనశ్శాంతి దొరికింది దానివల్ల. నాకేం అర్థం కాకపోయినా అని చెప్తాడంట. అప్పుడు భార్య అనుకుంటది, అంటే మా ఆయనకి అర్థం కావాల్సిన దానికంటే ఎక్కువే అర్థమైందని తనకు అర్థమవుతదంట. అంటే వివిధ భక్తి మార్గాల్లో శ్రవణం కూడా ఒకటండి. విన్నా చాలు.